ఇలా చిన్న చిన్న నియమాలన్నీ కూడా ఇంట్లోని ద్వారా ముందర కొంచెం నీళ్లు చిలకరించి ప్రాతకాలంలోనే కొంచెం ముగ్గు వేస్తే మహాలక్ష్మి ఉంటుంది, ఇంట్లో దైవారాధన చేస్తే మహాలక్ష్మి ఉంటుంది. ఇలాంటివన్నీ ఒక్క శుక్రవారం నాడే చేయాలా అని చెప్పనుకోవడం కాదు. రోజు మనకు కొన్ని చేయడానికి మనకు కొంచెం చాలా సాహసం అనిపిస్తుంది కాబట్టి మనం చేయలేం. కాబట్టి దానికోసం ప్రత్యేకించి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి, మహాలక్ష్మిని ఆరాధించడానికి వారంలో ఒకసారైనా సరే తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించడానికి కోసం శుక్రవారం నాడు తప్పనిసరిగా ఈ నియమాలు పాటిస్తూ మహాలక్ష్మికి గుడాన్న ప్రీతమానస అంటే బెల్లం పర్వణం చేసి నైవేద్యం పెట్టినట్టయితే తను అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ధనమూలం నిజం జగత్తు. కాబట్టి డబ్బు లేనిది ఏ పరిస్థితి ఎవరికి కూడా రాణించరు. అందుకోసం అంత విద్వత్తున్నా సరే ధనహీనుడికి మాత్రం ఎవరు కూడా చూడరు. ఆ ధనాన్ని కలగాలన్నా, మనకు సౌభాగ్యంగా ఉండాలన్నా, రోగనిరోధక శక్తితో మనం పుష్కలంగా ఉండాలన్నా, అసలు రోగాలు లేకుండా అందమైన చిరునవ్వులో మహాలక్ష్మి ఉంటుంది, చక్కని మాటలో మహాలక్ష్మి ఉంటుంది. జివ్వాగ్రే వర్తతే లక్ష్మి అన్నారు. కాబట్టి మనం మాట్లాడే విధానంలో మహాలక్ష్మి ఉంటుంది. మన శరీర భాగాల్లో ప్రతి భాగంలో కూడా లక్ష్మీదేవతలకు అనుగ్రహం ఉంటుంది. నవ్వుతూ ఉండాలి, తర్వాత చక్కనిగా మనం ఎల్లవెల్ల సంతోషంగా ఉండాలి. ఈ ప్రకారం అలవర్చుకోవడం కోసం లక్ష్మీ పూజ అనేది మాత్రం శుక్రవారం అంటే తప్పనిసరిగా చేయాలి.